విజ్ఞానం పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగే కొద్దీ విడాకులు కూడా పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలలో భారీ ఎత్తున భార్యను భర్తను చంపడం, భర్త భార్యను చంపడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధిగా వీటికి ఏ సొల్యూషన్ చెప్తారు? విడాకులు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయినరండి. చదువుకొని వాళ్ళకు బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏమనుకుంటున్నారంటే సమానత్వం ఇంకొకటి, దానికి తోడు సమానత్వం ఇవ్వకపోవడం వల్ల ఇద్దరు ఉద్యోగాలు చేసినా, ఇద్దరు సరి సమానంగా సంపాదించినా కానీ భార్యకు విలువలు దక్కుతలేవు. కొంతమందికి భర్తలకు కూడా విలువలు దక్కుతలేవు. భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య చులకన చేసుకుంటూ పోతే మరి విడాకులు జరగకపోతే ఏం జరుగుతాయండి? అప్పట్లో ఎంత ఉన్నా భర్త వాల్యూ భర్తకు ఉండేది, భార్య వాల్యూ భార్యకు ఉండేది. ఒక భర్త బయట మంచి గౌరవం పొందిందంటే భార్య కూడా అంతనే లెవెల్లో ఇంటికి ఒక మహారాణిలాగా చూసుకునేవాళ్ళు. ఆమె ఆజ్ఞలు ఏంది ఏది చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు. సోషల్ మీడియా బాగా చూపిస్తున్నారు కదా అని చెప్పి నేను ఒకటి చేస్తే నువ్వు ఇంకా దానికి డబ్బులు చేస్తే బాగుంటుందేమో, ఒక లైక్ పెరుగుతుందేమో, ఒక ఇది షేరింగ్లు పెరుగుతాయి అని వీటిని ఎట్లా ప్రచారం చేసుకుంటారు అంటే వాళ్ళకి వాళ్ళే ఓవర్ యాక్షన్స్. అవి చూసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు, అదే ఏం జరుగుతుంది ఆడోళ్ళ మధ్య మగోళ్ళ మధ్య అని చెప్పి. కానీ భార్యాభర్తలను ఎవరైతే గౌరవించుకుంటారో అక్కడ ఇట్లాంటి విడాకులు లేవు. ఇవి ఉన్నాయంటే మరీ హై లెవెల్ అనుకుంటా నేనైతే. ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి ఈ స్లమ్స్. మా దగ్గర చిన్న చిన్న ఫ్యామిలీస్ నడిచి మిడిల్ క్లాసు ఎక్కువ లేవండి ఈ విడాకులు అనేది. కానీ కొంచెం జాగల మగపిల్లలు కొన్ని విషయాలల్లో ఆడపిల్లల్ని మోసం చేస్తున్నట్టుంది. వాళ్ళకి హెల్తీగా బాగలేకపోయినా కానీ వాళ్ళు హెల్త్ పరంగా ఏదో ఒకటి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడము, పిల్లల్ని వదిలేయడం, ఇది అన్యాయము. ఇది మాత్రము దీన్ని మనం బాగా బయటికి తేవాలా. ఇది ఇక్కడ అందరు చెప్పుకోలేకపోతున్నారు. ఆడపిల్లలు కూడా ఎందుకమ్మా విడాకులు అంటే ఏంది అనేది చెప్పుకోలేకపోతున్నారు. ఏమంటే విడాకులు, అరే ఆడపిల్లని అంటున్నారు. అక్కడ ఈమె పెళ్లి చేసుకుంది ఎందుకు, విడాకులు తీసుకుంటుంది ఎందుకు, కానీ అక్కడ ముఖ్యమైన విషయం ఏమైనా బయటికి తెస్తలేరు. అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. అది తల్లిదండ్రులు గమనించుకోవాలి. మగపిల్లల తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు అవసరం అనుకున్నారా చేయండి, లేదా ఊరుకోండి. కానీ అంతేగాని ఏదో గవర్నమెంట్ మన సమాజం కోసం అని చెప్పి, కులం కోసం అని చెప్పి, మన చుట్టాల కోసం అని చెప్పి పెళ్ళిళ్ళు చేయడము, అవి విడాకులు. ఇవి ఈ మధ్యలో జరిగే విడాకులు మాత్రం ఎందుకే జరుగుతున్నాయండి. గొడవలు అవి ఇవి లేదు, అంత టైం లేదు ఎవరికి. గొడవలు పెట్టుకుంటలేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్యోన్యంగానే మామూలుగా ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరిగితే మాత్రం కంపల్సరీగా విడాకులు అవుతున్నాయి. ఇక దానికి మనము పేరెంట్సే చూసుకోవాలి, పిల్లలది ఏం ఎట్లుంది ఏందనేది. అదే.